కాబట్టి ఆ, చైతన్య మహాప్రభు మంగళాసనం చేసుకుంటూ స్టార్ట్ చేద్దాం. కరోతి వాచాలం పంగములంకటి నిత్కపాఠం వంటి శ్రీ గురువు దీనతారిణ నమో మహావతన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామనే గౌరత్రిసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపీశ గోపికాంత రాధాకాంత నమోస్తుతే. వందే శ్రీకృష్ణ చైతన్య నిత్యానందౌ సహోదితౌ గౌడోదయే పుష్పవంతౌ చిత్రౌ షండౌ తమోనుదౌ. ఇక్కడ చైతన్య మహాప్రభుకు నిత్యానంద ప్రభుకి వందనాలు సమర్పిస్తూ ఏం చెప్తున్నారు అంటే, వాళ్ళిద్దరూ ఒకేసారి ఉద్భవించారు. ఏ రకంగా అంటే సూర్యుడు చంద్రుడు ఏ రకంగా అయితే ఆవిర్భవిస్తారో అదే రకంగా, కానీ సూర్యుడు చంద్రుడు ఒకళ్ళు పగటైతే ఒకళ్ళు పొద్దునైతే ఒకళ్ళు సాయంత్రం. కానీ ఇక్కడ ఒకటేసారి గౌడ, ఈ గౌడ అంటే బంగాళ ప్రాంతంలో వాళ్ళు ఇద్దరు ఒకేసారి ఉద్భవించారు. చేసి ఏం చేస్తున్నారు అంటే, అన్నలో ఉన్నటువంటి అజ్ఞానం అనే అంధకారాన్ని పటాపంచలు చేస్తూ అందరి మీద అపార కరుణను కురిపించారనమాట చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు. ఇక్కడ చైతన్య మహాప్రభు తత్వం తెలుసుకోవాలంటే, రాధా కృష్ణ ప్రణయ వికృతి హ్లాదిని శక్తిరస్మాత్ ఏకాత్మానౌ అపి భువి పురా దేహ భేదం గతౌ చైతన్యాఖ్యం ప్రకటం అధూనా తద్వయం చైక్యం ఆప్తం రాధా భావద్యుతి సువలితం నవమి కృష్ణ స్వరూపం. ఇక్కడ ఈ రాధాకృష్ణుల యొక్క ప్రణయ లీలలు, వాళ్ళ యొక్క ప్రేమపూరితమైనటువంటి వాళ్ళ యొక్క లీలలు ఏంటి అంటే, భగవంతుని యొక్క అంతరంగిక శక్తి ద్వారా రూపొందించబడ్డాయి. రాధాకృష్ణులు నిజంగా ఒకరే, కానీ వాడి యొక్క ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందేందుకు, ఆ ప్రేమను పంచుకునేందుకు భగవంతుడు, మన రాధారాణి పుట్టుక గురించి విన్నాం. భగవంతుడి శరీరం నుంచే ఆయనే రాధారాణిగా కూడా ఆవిర్భవించారు. కానీ ఎప్పుడైతే చైతన్య మహాప్రభు వచ్చారో అప్పుడు ఏంటంటే, ఈ రెండు దివ్య వ్యక్తులు రాధా కృష్ణ మళ్ళా వాళ్ళు ఏకమై చైతన్య మహాప్రభు రూపంలో వచ్చారనమాట. అటువంటి ఆ చైతన్య మహాప్రభుకు ఈ కవిరాజు గోస్వామి అని ఏం చేస్తున్నారంటే, వాళ్లకు నమస్కరిస్తూ, చైతన్య మహాప్రభు ఎలా ఉన్నారంటే, రాధారాణి యొక్క భావాన్ని, తర్వాత ఆమె యొక్క శరీరం యొక్క వర్ణాన్ని, గౌరంగా అంటాం మనం, రాధారాణి యొక్క ఆ బంగారు వర్ణాన్ని, దేహ వర్ణాన్ని తీసుకుంటూ, భగవంతుడు స్వయంగా కృష్ణుడయ్యే తను దిగొచ్చినప్పటికీ రాధారాణి యొక్క భావాన్ని, ఆమె యొక్క శరీర తత్వాన్ని, రంగుని కూడా తీసుకుని వచ్చారు అని ఇక్కడ చైతన్య మహాప్రభుని మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మనం ఒక డౌట్ రావచ్చు, ఇన్ని అవతారాలు ఇంత ఫేమస్ అయితే మరి ఎందుకు చైతన్య మహాప్రభు గురించి ఎందుకు తెలియలేదు అంటే, ఆయన అవతారాల్లో ఒకటిగా తనను పేర్కోలేదు. ఇది ప్రచ్ఛన్న అవతారం. నిన్న మాతాజీ చదివినట్టు ఒక ద్విజ శ్రేష్ఠుడిగా ప్రచ్ఛన్నంగా వస్తారు, ఒక భక్తుడిగా వస్తారు. తను ఇక్కడ స్వామిగా రాలేదు. చైతన్య మహాప్రభు ఎవరన్నా అతన్ని నువ్వు సాక్షాత్ భగవంతుడు అంటే ఎంబడి అంగీకరించేవాడు కాదు. ఎవరో చాలా అంతరంగిక డివోటీస్ తప్పించి భగవత్ స్వరూపాన్ని ఆయన ఎప్పుడు ప్రదర్శించలేదు. ఒక భక్తుడిగా ఉండి తన ధ్యేయం అంటే ఈ యుగానికి కావాల్సినటువంటి కీర్తన, నామస్మరణ యొక్క ప్రాముఖ్యత పంచేందుకు వచ్చారు. కాబట్టి ఎంతో క్లోజ్ ఉన్న వాళ్ళకి తప్పించి ఆయన భగవత్ రూపం అని అందరికి తెలియదు. మనకు ఈ సౌత్ లో ఉండడం మూలంగా, భౌగోళిక పరిస్థితుల మూలంగా కూడా దూరం ఎక్కువై కూడా మనకంతా చైతన్య మహాప్రభు నుంచి తెలియలేదు. మనకు మన అజ్ఞాత సుకృతి వల్ల, ఆచార్యుల కృప వల్ల, శిలా ప్రభుపాద దయ వల్ల చైతన్య మహాప్రభు గురించి తెలుసుకునేందుకు, తర్వాత చక్కటి పుస్తకాలు చైతన్య మహాప్రభు యొక్క జీవితం గురించి, ఆయన బోధనల గురించి ప్రచురించడం ద్వారా అవన్నీ చదువుకొని
చైతన్య మహాప్రభు ఎవరో అని తెలుసుకునే భాగ్యానికి మనం లోపడ్డాం అనమాట. నేను మీకు ఇదివరకు కూడా చెప్పాను, భగవద్గీత ఆ భగవంతుని యొక్క వాక్ అయితే, శ్రీమద్ భాగవతం భగవంతుని చేష్టలైతే, చైతన్య ఈ చైతన్య చరితామృతము, చైతన్య భాగవతం ఏవైతే చైతన్య మహాప్రభు యొక్క లీల చెప్తుందో అది ఆయన యొక్క మనస్సు. మనసు అంటే ఒక భక్తుడుగా వచ్చి అని ఏం చేస్తే, ఎలా చేస్తే తను ఆనందపడతాడో అది మనకు ప్రదర్శించారనమాట. అందుకని చైతన్య చరితామృత, చైతన్య మహాప్రభు గురించి తెలుసుకోవడం మనందరికీ, ఎందుకంటే ఈ గౌడీయ వైష్ణవ మార్గంలో నడుస్తున్నాం కాబట్టి మనకు చాలా చాలా ముఖ్యము. ఈరోజు మనందరికీ పర్వదినం, ఎందుకంటే చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన దినం. పౌర్ణమి రోజు, గ్రహణం రోజు అందరూ భక్తులు భగవన్నామాన్ని కీర్తిస్తుంటే అప్పుడు ఆయన ఒక చంద్రుడిలాగా ఉద్భవించారు, ఒక సూర్యుడిలాగా ఉద్భవించారు. ఎవరు చైతన్య మహాప్రభు తల్లిదండ్రులు? శచిమాత, జగన్నాథ్ మిశ్ర. సో మనం ఆదిలీలో తెలుసుకున్నాము, మధ్యలీలో తెలుసుకున్నాము, తర్వాత అంత్యలీలో తెలుసుకున్నాము. భగవంతుడు తన భక్త రూపంలో వచ్చి ఎప్పుడు 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 భగవన్నామాన్ని స్మరిస్తూ ఎవరిని కలిస్తే వాళ్ళను, మనుషులను, జంతువులను అందరినీ భగవన్నామాన్ని తలుచుకునేలాగా భగవత్ ప్రేమనని పంచిపెట్టారు. అందుకే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామనే గౌరత్రిషై నమః. అంత కరుణ అన్నమాట. అటువంటి కరుణామూర్తి చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభుది నేను మన దివ్యగోలోకేశ్వర మాత చెప్పింది, మొత్తం ఆయన యొక్క ఆయుష్, ఆయన జీవన కాలం 48 సంవత్సరాలు. దాంట్లో 24 సంవత్సరాలు అతను బాల్యలీలలు, తర్వాత వివాహం చేసుకోవడం, యవ్వనం, ఇవన్నీ వివరిస్తే 24 నుంచి 45 అంతా ఒక భక్త పరాకాష్ఠ చెంది వైరాగ్యం వికసించి ఆయన ఏ రకంగా ప్రవర్తించారు. అందులో చివరికి వచ్చేటప్పటికి పూర్తి ఒక ఆధ్యాత్మిక చింతన, ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతిలో, ట్రాన్సెండెంటల్ బ్లిస్ లో ఉండేవాళ్ళు అనమాట. భగవంతుడి యొక్క విరహాన్ని హరించలేక ఎప్పుడు దాని గురించి, భగవంతుడి గురించి చింతిస్తూ ఉండేవారు చైతన్య మహాప్రభు. సో మధ్యలీలలో మనకు 10వ అధ్యాయం నుంచి 14 అధ్యాయాల దాకా ప్రతాపరుద్రుడు అనే రాజు, అంటే ఈ ఒరిస్సాను ఏలే రాజు, అతని యొక్క భగవంతుని కలవాలన్న ఆత్రము, భగవంతుడు ఆయన మీద ఏ రకంగా కరుణ కురిపించారు అనేది చాలా చక్కటి సన్నివేశం. చైతన్య మహాప్రభు లీలలు చూస్తే ఈ 3 భాగాలుగా కూడా అది చాలా మనల్ని ఉత్తేజితం చేస్తుంది. ఆయన ఒక్కొక్కళ్ళకు ఏ రకంగా భక్తిని చాటారు, ఆయన దయను ఏ రకంగా పంచారు, పలు రకాల మనుషులపై ఆయన ఏ రకంగా కరుణ చూపించారని మనం చదువుతూ ఉంటే ఆ యాత్రలో చాలా సంతోషం వేస్తుంది అనమాట. మనకు చాలా ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే తెలుగు రాష్ట్రాలకు చైతన్య మహాప్రభు అనేక ప్రాంతాల్లో ఆయన స్వయంగా ప్రయాణం చేశారు. కోవూరులో ప్రస్తుతానికి ఇప్పుడు కోవూరు గోదావరి ఒడ్డున చక్కటి పెద్ద గౌడీ మఠం ఉంది. అక్కడ రామానందరాయని కలుసుకోవడము, వాళ్ళ మధ్య అతి ఇంపార్టెంట్ అయిన సంభాషణ జరగడము, అవన్నీ కూడా మనకు తెలుగు వాళ్ళకు మన అదృష్టం అని చెప్పుకోవాలన్నమాట. ప్రతాపరుద్రుడు చాలా వీరుడు, చాలా పవర్ఫుల్ అన్నమాట. ఆ రాజు కటక్ని తన రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. ధర్మసంధుడు, భగవద్భక్తి గలవాడు. ఆయన చైతన్య మహాప్రభు గురించి వింటారనమాట. విని చైతన్య మహాప్రభును కలుసుకోవాలి అన్న గాఢమైనటువంటి ఆసక్తిని పెంచుకున్నవాడు ప్రతాపరుద్రుడు. దీని అవకాశం కోసం ఆయన ఒకసారి సార్వభౌమ భట్టాచార్యకు ఉత్తరం రాస్తారు. సార్వభౌమ భట్టాచార్యకు ఉత్తరం రాస్తే ఆయన్ని చెప్తారనమాట, ప్రస్తుతానికి నేను దక్షిణ యాత్ర టూర్లో ఉన్నారు, అతను రాగానే నేను నీకు తెలియజేస్తానని చెప్తారు. అంత లోపల సార్వభౌమ భట్టాచార్య సలహా మేరకు చైతన్య మహాప్రభు తిరిగి వస్తే ఆయనకు ఉండేందుకు తగిన వసతి కూడా ఏర్పాటు చేస్తారు. తన పురోహితుడైనటువంటి కాశీ మిశ్రా పండిత్ ఇంట్లో చైతన్య మహాప్రభు కోసం బస కూడా ఏర్పాటు చేస్తారనమాట. ఆ రకంగా
భగవంతుడి యొక్క సమావేశం కోసం, ఆయన దర్శనం కోసం, ఆయన యొక్క కరుణ పొందాలని విపరీతమైనటువంటి గాఢమైనటువంటి తాపత్రయంలో ఉంటారనమాట ఎవరు, మన ప్రతాపరుద్రుల వారు. తర్వాత ఎప్పుడైతే చైతన్య మహాప్రభు తిరిగి సౌత్ యాత్రంతా చేసుకొని వచ్చారని తెలుస్తుందో, అప్పుడు మళ్ళా ప్రతాపరుద్రుడు సార్వభౌమ భట్టాచార్యులను అడుగుతారనమాట. ఆయన విన్నపాన్ని మళ్ళా గుర్తు చేస్తారు. కానీ ఏమవుతుందంటే చైతన్య మహాప్రభు ప్రతాపరుద్రుని కలిసేందుకు అంగీకరించారు. ఆయన ఏం చెప్తారంటే, ఒక సన్యాసికి రాజును కలవాల్సిన అవసరం లేదు, అది తప్పు, సాంఘిక దృష్ట్యా అది తప్పు, అందుకని నేను కలవను అని చెప్తాడు అనమాట. ఇతను నిరాశ చెందినప్పటికీ కూడా ప్రతాపరుద్రుడు తన ప్రయత్నాలు మానలేదు. మళ్ళా కొన్నాళ్ళకు ఇంకొక ఉత్తరం రాస్తాడనమాట సార్వభౌమ భట్టాచార్య రాసి, ఇది మహాప్రభు యొక్క భక్తులందరికీ చూపించండి, నా వినతి నా తరఫున మీరు చెప్పండి అంటాడనమాట. ఆ ఉత్తరంలో అతని విన్నపాన్ని చూసి ఈ అందరు మహాప్రభు యొక్క క్లోజ్ అసోసియేట్స్ నిత్యానంద ప్రభు, అద్వైతాచార్య, వీళ్ళందరూ చూస్తుంటారు కదా, అరే ఈ రాజుకు ఎంత భక్తి, ఆయన మహాప్రభు కోసం ఎంత తల్లడిల్లుతున్నాడు కదా అనుకుంటారు. ఆయన్ని రికమెండ్ చేయాలి అంటే చేయాలని కోరుకుంటుంది, చేసే ధైర్యం ఎవరికి లేదు. ఎందుకంటే ఒకసారి ఆయన నో అన్నారు, నో అన్నాక మళ్ళా పోయి చెప్పాలి అంటే వాళ్ళకు ధైర్యం చాలట్లేదు. అప్పుడు వాళ్ళు ఏం ప్లాన్ చేసుకుంటారంటే, మనం పోయి చూడమని మనం ఏం అడగొద్దు, మనం ప్రతాపరుద్రుని యొక్క గుణగణాల్ని మనము ప్రశంసిద్దాము. ఆ రకంగా ఎక్కడైనా చైతన్య మహాప్రభుకి మనసు కరుగుతుందేమో అని అనుకుంటారు అనమాట. సరే వీళ్ళందరూ వెళ్తారు. వెళ్ళి ఆయన యొక్క చంద్రుడు లాంటి మొహం చూడగానే మళ్ళా మాట లేదు, మంత్రి లేదు, చుప్ చాప్. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు, మీ అంతర్గతంలో ఏదో నాతో మాట్లాడాలని ఉంది, మరి వచ్చిన వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అంటారనమాట. అంటే అప్పుడు వాళ్ళంతా రాజు యొక్క గొప్ప గుణము, అతను రాజు అయినప్పటికీ దాన గుణము, వైష్ణవులకు సేవ చేయాలని భగవద్భక్తి ఉంది, చైతన్య మహాప్రభు పట్ల అతనికి విపరీతమైన భక్తి ఉంది, ఇవన్నీ చెప్తారనమాట. చెప్పి సార్వభౌమ ప్రభు ఏం చెప్తారంటే, నీ దర్శనం దొరకకపోతే రాజు తను రాజుగా ఉండడం కారణంగా నీ దర్శనం దొరకట్లేదు కాబట్టి ఆ రాజ్యాన్ని త్యజించి రాజు పదవికి త్యాగం చేసి పోయి ఎక్కడైనా భిక్షాటన చేసుకుంటా అనే స్థితిలో ఉన్నాడు అని చెప్తారనమాట. అది విన్నాక చైతన్య మహాప్రభు మనసు కొంచెం కరుగుతుంది. కానీ తను ఏర్పరచుకున్న సాంఘిక కట్టుబాటును ఆయన ఛేదించదలుచుకోలేదనమాట. ససే మీరా నేను చూడని రాజుని అంటాడనమాట. అప్పుడు నిత్యానంద ప్రభు ఏమంటారంటే, ఓకే, మీరు మిమ్మల్ని ఫోర్స్ చేసే ఆ శక్తి కానీ అధికారం మాకు లేదు, కనీసం నీ మీద ఉన్నటువంటి ఉత్తరీయాన్ని ఇవ్వండి రాజుకు మీ గుర్తుగా, దాంతో అతను సంతోషిస్తాడు అంటే అతను వెంబడే తన పై అంగవస్త్రాన్ని తీసిస్తాడనమాట. అది ఎప్పుడైతే ప్రతాపరుద్రుని దగ్గర వెళ్తుందో భగవత్ ప్రసాదంగా తీసుకొని అతను చాలా సంతోషపడతాడు. ఇది చదువుతుంటే మనకు భరతుడు ఏ రకంగా రాముల వారి యొక్క పాదుకల్ని తీసుకొని ఆనందించి దాన్ని రాజు యొక్క ప్రతినిధిగా తను పాదుకల్ని సింహాసనం మీద పెట్టడము, దాన్ని సేవించడం గుర్తుకొస్తుంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే భగవంతుడు వ్యక్తి, భగవంతుడికి సంబంధించిన ప్రతిదీ, ఆయన వస్త్రమే కానీ, ఆయన పాదుకలే కానీ, ఆయన పడుకుంటే పరుపే కానీ, ప్రతిదీ భగవత్ సంబంధమైన ప్రతి వస్తువు కూడా అంతే ముఖ్యమైనది, అంతే విలువైంది అని. సో ఇక్కడ అతను ఆ వస్త్రం తీసుకొని ఆనందిస్తాడనమాట. ఇంత లోపల రామానందరాయ్ వస్తాడు. రామానందరాయ్ అతనికి డిప్లొమాటిక్ అంటే ఈ అఫీషియల్ అనమాట. అతను ఏమంటాడంటే, చైతన్య మహాప్రభు ఈ జగన్నాథపురిలో ఉన్నన్ని రోజులు నేను నా రాజ్య విధులను నేను నిర్వర్తించలేను, నేను ఆయన్ని సేవించుకునే అధికారము నాకు అనుమతి ఇవ్వమని అడుగుతాడనమాట. అనగానే ఇతను చాలా సంతోషంగా సరే పర్మిషన్ గ్రాంటెడ్ అని చెప్తారు. కానీ చెప్తూ నా కోసం కొంచెం మహాప్రభుకు రికమెండ్ చేయవా అని అడుగుతాడనమాట. అతను సరే రాజుగారి యొక్క తీవ్రమైన కోరికను తెలుసుకున్నవాడే రామానందరాయ్ కూడా ఆయన ప్రయత్నాలు ఆయన మొదలు పెడతారు. అవకాశం వచ్చినప్పుడల్లా ఈ రాజు యొక్క గొప్పతనం, అతను ఎంత భక్తుడు, అతను ఎంత పరితపించిపోతున్నాడు చైతన్య మహాప్రభు యొక్క దర్శనం కోసం, ఇవన్నీ అది చెప్తూ ఉంటారనమాట. చెప్తుంటే ఒకసారి సరే
నేను రాజుని చూడను కానీ రాజు కుమారుని తీసుకురండి, ఎందుకంటే కొడుకు తండ్రి యొక్క ప్రతినిధి కాబట్టి నేను ఆ అబ్బాయిని నేను చూస్తాను అంటాడు అనమాట. అని అంటే ఇప్పుడు రామానందరాయ్ ఆ అబ్బాయిని పట్టుకొని వస్తాడు. ఆ అబ్బాయి ఎలా ఉంటాడంటే నీలమేఘ శ్యాముడు, పద్మ లాంటి కళ్ళు కలిగి మళ్ళా ఎలా దుస్తులు వేసుకొని వస్తాడన్నమాట, పీతాంబరం వేసుకొని. ఎప్పుడైతే ఆ అబ్బాయి అలా వస్తాడో ఒక్కసారి చైతన్య మహాప్రభు భావోద్వేగానికి లోనైపోతాడు అనమాట. ఆ అబ్బాయిని కౌగలించుకొని కళ్ళ నుంచి నీళ్లు కాకుంటే బాష్పాలు, ఆనంద బాష్పాలు. నీవు ఎంత గొప్పవాడి, నువ్వు నాకు భగవంతుని గుర్తు చేశావు, నేనున్నన్ని రోజులు నువ్వు తప్పకుండా రోజు నా దగ్గరికి రమ్మాలని చెప్తాడనమాట. ఎప్పుడైతే చైతన్య మహాప్రభుతే ఆలింగనం చేపడతాడో ఆ అబ్బాయి యొక్క దేహంలో కూడా చాలా దివ్య లక్షణాలు అక్కడ ఉన్న భక్తులందరూ చూడగలుగుతారు. సరే, రామానందరాయును అబ్బాయి తిరిగి వెళ్ళిపోతారు. రాజుకు జరిగిందంతా చెప్తారనమాట. రాజు చాలా సంతోషిస్తాడు కొడుకు దొరికిన భాగ్యానికి. కానీ తన కోరిక ఇంకా అలాగే ఉంది, తనకు భగవంతుని దర్శనం చేసుకోవాలి, ఒక్కసారి కళ్ళారా చంద్రవదుని చూడాలి అన్న కోరిక మటుకు తీరలేదు. ఆయన పర్మిషన్ ఇవ్వట్లేదు. పాపం ఇంకెప్పుడు నాకు అవకాశం దొరుకుతుంది అని తను చాలా నిరాశపడితే సార్వభౌమ భట్టాచార్య నీకు అవకాశం తప్పకుండా వస్తుంది, మహాప్రభు మర్సి నీ మీద తప్పకుండా కురవబడుతుందని చెప్తాడనమాట. చెప్పి కొంచెం వేచి ఉండమని చెప్తాడు. ఈ లోపల రథయాత్ర దగ్గరకు వచ్చేస్తుంది. రథయాత్రలో రాజుగారు ఏమని ఆర్డర్ చేస్తారంటే చైతన్య మహాప్రభు ఆయన అనుచరులకు ఏది కావాలన్నా సమకూర్చమని, ఎవ్వరు వాళ్ళని అడ్డగించకూడదు అని చెప్తారనమాట. వాళ్లకు మా జగన్నాథుడిని ఆ రత్నపీఠం నుంచి మళ్ళా బయటికి తీసుకొచ్చేదాకా అవన్నీ వాళ్ళకి చూసుకునేందుకు అవకాశం కూడా కల్పిస్తారనమాట. కల్పిస్తూ బయటికి వచ్చి రథం మీద ఎప్పుడైతే జగన్నాథుడు ఆరోహిస్తాడో చైతన్య మహాప్రభు ఒక చక్కటి దృశ్యాన్ని చూస్తాడు. ప్రతాపరుద్రుడు ఆ దేశానికి రాజైన అతను తను భగవంతుడి కింకరుడిలా భావించి రథం ముందుండే ఆ రోడ్డును బంగారు పీడినటువంటి చీపురుతోటి స్వయంగా ఊడుస్తుంటాడు. పన్నీరు చల్లి ఆ వీధులు శుభ్రపరచడము, తర్వాత తన చీపురుతో తుడవడం, ఇది చూసి అతని మనసు, చైతన్య మహాప్రభు మనసు ఇంకా కరుగుతుంది. అంటే రాజరికము ఆ డాబుతోటి అతను కఠినం కాలేదు, అతని మనసులో భక్తి భావన మృదుత్వం ఉందని తెలుస్తుంది. మన కుంతిదేవి చెప్తుంది కదా, జన్మ ఐశ్వర్యశ్రుత శ్రీభి ఏదమానం మదప్పుమాన్ నైవార్హతి అభిధాతుంపై త్వాం అకించిన గోచరం. ఎవరైతే జన్మ గురించి కానీ, వాళ్ళ రూపం గురించి కానీ, వాళ్ళ ధనం గురించి కానీ, అధికారం గురించి కానీ అహం చెందితే అటువంటి వాళ్లకు భగవంతుడు వాళ్లకు తన ప్రకటన కాడనమాట. ఎదురుగా ఉన్న దుర్యోధను గుర్తుపట్టలేదు కృష్ణ భగవాన్ని. అదే విదురుడు గుర్తుపట్టాడు, పాండవులు గుర్తుపట్టారు, ఎందరో గుర్తుపట్టారు. కానీ ఈ దుశ్శాసన, దుర్యోధన లాంటి వాళ్ళు ఆయన్ని భగవంతుడు వాడు గ్రహించుకోలేకపోయాడు. ఆ రకంగా అటువంటి వాడేమో అన్నట్టుగా ప్రవర్తించిన మహాప్రభు అతని యొక్క ఈ చిన్న ఏమంటారు స్వార్థరహితమైనటువంటి అటువంటి ఈ పని చేయడం వల్ల చాలా సంతోషపడతాడు అనమాట. ఇది అవుతుంది, రథయాత్ర స్టార్ట్ అవుతుంది. రథయాత్ర స్టార్ట్ అయినాక ఏం చేస్తారంటే చైతన్య మహాప్రభు ఆధ్వర్యంలో 7 ముందు 4 గ్రూపులుగా ఆయన చేస్తారనమాట. 4 కీర్తన పార్టీస్ 4 గ్రూపుగా విభజించి దాంట్లో మెయిన్ గా ఆ కీర్తన లీడ్ చేసేవాళ్ళు స్వరూప దామోదర గోదా అని, తర్వాత స్వరూప దామోదర ప్రభు అద్వైతాచార్య ఒక గ్రూప్ లో, శ్రీవాస్ ఠాకూర్ నిత్యానంద ప్రభు ఒక గ్రూప్ లో, ముకుంద హరిదాస్ ఠాకూర్ ఒక గ్రూప్ లో, తర్వాత గోవింద ఘోష్ అండ్ వక్రేశ్వర పండిత్ ఒక గ్రూప్ లో. ఈ రకంగా వాళ్లను మెయిన్ కీర్తన లీడ్ చేసేటట్టు నిర్వహించి, తర్వాత మళ్ళా వాళ్ళకి వెంబడి వంత పాడేవాళ్ళు, తర్వాత మృదంగం వాయించేవాళ్ళు, ఈ రకంగా అందరినీ ఆయన అరేంజ్ చేస్తారు. అంత లోపల 3 పార్టీలు మళ్ళా వచ్చి కలుస్తాయి అనమాట. కులీన గ్రామం నుంచి ఒక గ్రూప్ వస్తుంది రామానందరాయ వాళ్ళతోటి, తర్వాత శాంతిపురం నుంచి ఒక గ్రూప్ వస్తుంది, తర్వాత ఖండా నుంచి ఇంకో గ్రూప్. ఈ రకంగా మొత్తం 7 గ్రూప్స్ వస్తాయి అనమాట రథయాత్రకు. ఆ సంకీర్తనలో పాల్గొనేందుకు, జగన్నాథుడిని సేవించుకునేందుకు
7 గ్రూప్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. అప్పుడు చైతన్య మహాప్రభు ఏం చేస్తారంటే 4 గ్రూపులనేమో ఆ భగవంతుడి ముందు అంటే రథయాత్ర ముందు, రథం ముందు కీర్తన చేస్తూ నృత్యం చేసేటట్టుగా ఆజ్ఞాపించి, ఇంకా 2 పార్టీనేమో 2 వైపులా రథానికి ఇరువైపులా ఉండేటట్టు, ఒకదాన్ని రథం వెనుక ఉండేటట్టు ఇట్లా 7 పార్టీస్ ని ఆయన విభజిస్తారనమాట. ఆ ప్రతి ఒక్కడు బాగా ఏమంటారు దాన్ని, స్పిరిచువల్లీ చార్జ్డ్ అంటే ఆధ్యాత్మికంగా ఆ భక్తి భావంలో చాలా రెడీగా ఉన్నారన్నమాట, ఉద్విగ్నులై ఉన్నారు. చార్జ్డ్ అంటే నాకు కరెక్ట్ తెలుగు పదం రాకపోతే సార్ ఏమనుకోకండి. ఈ రకంగా మొత్తం వైష్ణవ ఈ 7 గ్రూపులే కాక ఎంతో మంది వైష్ణవులు కూడా వచ్చారనమాట. వచ్చి వాళ్ళు భగవన్నామాన్ని ఆ గొప్ప భక్తితో ఎప్పుడైతే జపిస్తుంటారో వాళ్ళలో ఒక తాదాత్మ్యత వస్తుంది. కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు చేస్తుంటాయి. ఈ రకంగా జగన్నాథ రథమందు మహాప్రభు ఆయన అనుచరులు చేసిన కీర్తనట 3 లోకాలకు వ్యాపించిందట. ఇంకా అసలు వేరే ధ్వనులేమి వినపడకుండా అంత మహత్తరంగా భగవన్నామ సంకీర్తనే జరుగుతుందట. జరుగుతున్నాక ఇది చూస్తున్నప్పుడు చైతన్య మహాప్రభు యొక్క కరుణ ఏ రకంగా ఆ ప్రతాపరుద్రుడి మీద ప్రకటితమైందంటే, చైతన్య మహాప్రభు ఈ కీర్తన జరుగుతున్నంతసేపు హరి హరి అని చేతులెత్తి ఆనందంతో అరుచుకుంటూ మధ్య మధ్యలో జయ జగన్నాథ్ జయ జగన్నాథ్ అని ఆయన పలకరిస్తూ ఈ ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్న మనిషి ఆయన ఏం చేశారంటే తన దివ్య లీలను వీక్షించే శక్తిని ప్రతాపరుద్రుడికి ఇస్తారనమాట. అప్పుడు ప్రతాపరుద్రుడు ఏం చూశారంటే చైతన్య మహాప్రభు 7 గ్రూపులో ఆయనే 7గా విస్తరించారట. ప్రతి గ్రూప్లో ఉన్న కీర్తనీయాలు ఆ గ్రూప్ చెందిన వ్యక్తులు ఏమనుకుంటున్నారట, మహాప్రభు మాతోనే ఉన్నారు, మాతోనే గానం చేస్తున్నారు, మా దగ్గరే నృత్యం చేస్తున్నారు అనుకున్నాడు. అవతల గ్రూప్ కూడా అదే రకంగా భావిస్తుందట. ఏ రకంగా అయితే రాసలీలలో ఆ స్వామి ప్రతి గోపిక కూడా తనెంబడి భగవంతుణ్ణి కాంచడము, భగవంతుడు నాతోనే ఉన్నాడన్న భావన ఏ రకంగా కలిగించారో అదే రకంగా చైతన్య మహాప్రభు ఇటువంటి గొప్ప లీలను ప్రకటించి ఆ లీల అందరూ చూడలేదు, చాలా కొద్ది మందికి. ముఖ్యంగా ఆయన స్పెషల్ మర్సీ ప్రతాపరుద్రుడి మీదకి వస్తుంది. ఎందుకు వచ్చింది ప్రతాపరుద్రుడికి అంత కృప అంటే, ముందు నుంచి ప్రతాపరుద్రుడు ఆయన్ని చూడాలి అని ఎంత తాపత్రయపడుతున్నాడు, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎన్ని విన్నపాలు చేస్తున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు, దేశానికి రాజైన వాడు కూడా ఒక బంటులా, ఒక సాధారణ వ్యక్తిలా జగన్నాథుని యొక్క గొప్పతనాన్ని అంగీకరిస్తూ ఆయన ముందు అల్పునని చెప్పుకుంటూ అల్పమైన రోడ్లు ఇదివరకు ఎన్నోసార్లు అనుకున్నాను, రోడ్లు ఊడడం, వీధులు ఊడడం అనేది గొప్ప వ్యక్తిగా, గొప్ప వృత్తిగా పాటించబడదు అనమాట. అటువంటి పని ఆయన చేశారు కాబట్టి అల్టిమేట్ గా చైతన్య మహాప్రభు కరుణ ఆయన మీద కురిపించింది అనమాట. కురిపించి ఈ రకంగా అతని సంకీర్తనలో ప్రతి గ్రూపులో ఉండడము, తర్వాత నృత్యం చేయడం, ఇవన్నీ అతను గమనించగలుగుతారు అన్నమాట. ఎప్పుడైతే అతను ఈ విషయాన్ని కాశీమిశ్రా పండిట్తో చెప్తారో, కాశీమిశ్రా నవ్వుతారన్నవి, నువ్వు చాలా భాగ్యశాలివి, భగవంతుని యొక్క ఈ లీలను చూడగలిగావు అని చెప్తాడనమాట. తర్వాత ఇది చైతన్య మహాప్రభుకి ఏంటంటే ఇంకా తను మెయిన్ గా నృత్యం చేసే భావనలోకి వచ్చేస్తారు అనమాట. అప్పుడు ఈ మొత్తం 7 గ్రూప్స్ అంతా కలిసి 3 గ్రూప్స్ అయితే 3 వలయాలుగా అయితే చైతన్య మహాప్రభు మధ్యలో ఉంటారు. ఫస్ట్ వలయంలో నిత్యానంద ప్రభు, ఆ తర్వాత వలయంలో మిగతా ఆయన యొక్క క్లోజ్ భక్తులు, 3వ వలయంలో రాజు యొక్క అనుచరులు కలిసి 3 రక్షణ వలయాలు చేస్తారు. అంటే ఎవరు వచ్చి చైతన్య మహాప్రభుని తగలడం కానీ, ఆయన ఉండే ఆ భావ స్థితి నుంచి బయటికి ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఈ రకంగా అరేంజ్మెంట్స్ చేస్తారనమాట. చేసినాక ఇక ఈ నృత్యం గానం కొనసాగుతూ ఉంటుంది. ఆయన గాలిలో ఎగరడము, తర్వాత అద్భుతంగా పాడడము, తర్వాత ఈ కీర్తన అందరితో పాటు చేస్తుంటే
అందరూ చూసారు భావోద్వేగంతో. మనం చదువుకున్నాం కదా, భక్తి ఎక్కువైనప్పుడు, పరిణితి చెందినప్పుడు శరీరంలో కొన్ని బాహ్య లక్షణాలు కనిపిస్తాయని. ఏ రకం కళ్ళల్లోంచి నీళ్లు రావడము, తర్వాత చెమటలు పట్టిపోవడము, శరీరం కంపించుతుండడము, ఎంట్రుకలు నిల్చోవడము, తర్వాత ఆ శరీరం యొక్క రంగు మారిపోతుంటుంది. ఇవన్నీ పరాకాష్ట ఏంటంటే దేహ స్మృతిని కోల్పోతారు అంటే. ఈ రకంగా మహాప్రభు ఆ నృత్యం చేస్తూ, జగన్నాథుడి నామం తీసుకుంటూ, ఆ అట్లా చేస్తూ చేస్తూ మధ్య మధ్యలో ఆయన ఏంటంటే ఆ భావస్థితిలో మూర్ఛపోయేవారట. మూర్ఛపోతే అప్పుడు అద్వైతాచార్యను, నిత్యానంద ప్రభు ఎవరో ఒకళ్ళు ఆయన్ని లేపి రక్షించడం, మళ్ళీ కొంతసేపటికి బాహ్య స్మృతిలోకి రావడం ఇట్లా జరుగుతుంటది. చైతన్య మహాప్రభు పట్ల చేసినటువంటి ఈ గొప్ప నృత్యము, తర్వాత ఈ గొప్ప సంకీర్తనకు జగన్నాథుడు ఎంత ఆనందించేవాడు అనమాట. అందుకని ఆయన ఏంటి, ఆయన కదలకుండా అట్లా ఉండిపోయేవాడట. జగన్నాథుడితో పాటు బలదేవుడు, తర్వాత సుభద్రమ్మ కూడా ఆగిపోయాడు. ఆ రథాలు ముందుకు సాగకపోయేదట. అట్లా కీర్తన సాగుతుండేదట. చైతన్య మహాప్రభు నృత్యం కూడా జరుగుతుండేదట. ఇట్లే జరుగుతున్న సమయంలో ఒకసారి ఏమవుతుందంటే, ఒక మూమెంట్ లో అక్కడ అద్వైతాచార్య గాని, హరిదాస్ ఠాకూర్ గాని, నిత్యానంద ఎవరు ఉండరు. ఇతను పడిపోతారు. మహాప్రభు పడిపోతే ప్రతాపరుద్రుడు అన్ని పట్టుకుంటారన్నమాట. ఎప్పుడైతే ప్రతాపరుద్రుని యొక్క దేహ స్పర్శ తగులుతుందో ఎంబడి ఆయన బాహ్య స్మృతిలోకి వచ్చి, ఎంత దురదృష్టం, ఒక లౌకికుడితోటి నేను తగలబడ్డాను, అంటే ముట్టించుకున్నాను అని, ముట్టబడ్డాను అని విదిరించుకుంటారనమాట. అప్పుడు ప్రతాపరుద్రుడు చిన్నపోతాడు. అరే, నేను స్వామి కోపం తెప్పించానని, పొరపాటు చేశాను. అప్పుడు సార్వభౌమ భట్టాచార్య చెప్తారు, ఇది ఆయన యొక్క అనుచరులకు సాధువు భక్తుడు అన్నవాడు లౌకిక దృష్టిలో ఉన్న వ్యక్తులతోటి సాంగత్యం పనికిరాదు అని ప్రదర్శించేందుకు చూపించిందే కానీ ఇది నీ పట్ల ఆగ్రహంతో కాదు. మహాప్రభు నీ మీద ఎంతో దయ కలిగి ఉన్నారు అని. అయితే భగవంతుడు చైతన్య మహాప్రభు యొక్క ఈ గొప్పతనాన్ని వాళ్ళిద్దరు తెలుసుకున్నారు అని చెప్తూ, చైతన్య చరితామృతాలో 13వ అధ్యాయంలో 54, 55, 50, 58 శ్లోకాలు ఇది వస్తుంది. అప్పుడే వాళ్ళిద్దరికే తెలుసు భగవంతుని లీల అన్నప్పుడు మనం ఒక్కసారి ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకొని చైతన్య భాగవతంకి వెళ్దాం. చైతన్య భాగవతం శిలా బృందావన్ ఠాకూర్ రాశారు. ఆయన ముందు మాతాజీ చెప్పినట్టు ఆ బాల్యలీల ఆదిలీల చాలా విస్తారంగా రాశారు. తర్వాత అంత విస్తారంగా రాయలేదు. మనకు ఈ ప్రతాపరుద్రుడు, చైతన్య మహాప్రభు రథయాత్ర, ఇదంతా మనకు చైతన్య చరితామృతలో ఇంకా విపులంగా ఉంది. కానీ మన చైతన్య భాగవతంలో ఆయన ఏం రాశారు బృందావన్ ఠాకూర్ అంటే, మనందరికీ తెలుసు చైతన్య మహాప్రభుని చూడాలని రాజుగారు విపరీతమైనటువంటి విరహావస్థలో ఉంటారు. ఆయన పిటిషన్ల మీద పిటిషన్లు పెడుతుంటారు. అక్కడి నుంచి నో 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 అని రిజెక్షన్స్ వచ్చేస్తుంటాయి. ఎట్లయినా స్వామి దర్శనం చేసుకోవాలి అని ఇతనికి విపరీతమైన కోరిక ఉంటుంది. తన జీవితం వృధా అనుకుంటాడు అనమాట. రామానందరాయ్ అంటారట, నువ్వు ఎంతో పాపులకు, సాధారణ వ్యక్తులకు కూడా నువ్వు అభయం ఇచ్చావు, వాడి మీద నీ కరుణ కురిపించావు. ఇంత మంచివాడు, ఇంత గొప్ప రాజు, వైష్ణవులందరికి వసతి ఇచ్చాడు, మా అందరికి కావాల్సినట్టు సౌకర్యాలు చేశాడు, నిన్ను సంతోషపరచాలని ఎంతో ప్రయత్నిస్తున్నాడు, ఆయనకెందుకు నీ కరుణ చూపవాలి. అట్లా ఇక్కడ తను చాలా అనుకుని, నాకెందుకు భగవంతుడు దర్శనం కలగట్లేదు, నేనేం తప్పు చేశాను బాధపడుతుంటే, మహాప్రభు ఒక అనుచరులు ఏమంటారటంటే, నీకు డైరెక్ట్ గా పర్మిషన్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఒకసారి మహాప్రభు నో అన్నాక మేమేం చేయలేము. కానీ నువ్వు ఆయన్ను చాటుగా చూసే ఏర్పాటు మేము చేయగలం. ఎప్పుడైతే కీర్తన మొదలవుతుందో, కీర్తన మొదలైనప్పుడు మహాప్రభు కొంతసేపటికి బాహ్య స్మృతి కోల్పోతాడు. అటువంటి సమయంలో నువ్వు వచ్చి చాటుగా మహాప్రభు దర్శనం చేసుకోమంటారు. అప్పుడు కనీసం ఆ రకంగా ఆయన చూసే అదృష్టం దొరుకుతుందని ప్రతాపరుద్రుడు సంతోషిస్తాడు, అంగీకరిస్తాడు అనమాట వాడు చెప్పిన మాటలు. సరే, ఒకరోజు ఇట్లే కీర్తన జరుగుతుంటుంది. కీర్తన తారస్థాయికి పోగానే చైతన్య మహాప్రభు ఆయన బాహ్య వ్యవస్థను మర్చిపోతారనమాట. అటువంటి సమయంలో రాజు చూసి
తర్వాత అతను నృత్యం చేస్తూ హరినామ కీర్తన చేస్తూ చైతన్య మహాప్రభు ప్రదర్శించిన ఆ శారీరక లక్షణాలు, ఆయన యొక్క ఆధ్యాత్మికత అవన్నీ చూసి ఆనందిస్తాడనమాట. ఆనందిస్తూ ఆ అతను మా అంటే ఎటువంటి విఘ్నం కలగకుండా, వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజు. కానీ అతని మనసులో ఒక చిన్న అనుమానం, సందేహం ఉంటుంది. అతను ఎవ్వరితోటి ఆ అనుమానాన్ని పంచుకోడు, ఎవరికి వెళ్తున్నా అని చెప్పడు, వెళ్ళిపోయినాక ఆ రోజు రాత్రి అతను నిద్రిస్తున్నప్పుడు ఇద్దరిలో స్వయంగా తను ప్రియమైన భగవంతుడు జగన్నాథుడిని చూస్తాడు. జగన్నాథుని చూడంగానే సంతోషంతో రాజు వెళ్ళి అతనికి వందనాలు అర్పిద్దాం దగ్గర పెడుతుంటే, జగన్నాథుడు వద్దు నువ్వు నా దగ్గరికి రావద్దు, నువ్వు చూడు రాజువి, మంచి విలువైన వస్త్రాలు వేసుకున్నావు, చక్కటి సుగంధ ద్రవ్యాలతోటి నిన్ను అలంకరించారు, పన్నీరు వాసన అవన్నీ వస్తున్నాయి అత్తరు వాసన దగ్గర, నేను చూడు ఎలా ఉన్నానో, చెమట కళ్ళ నీళ్లు దుమ్ము కొట్టుకొని ఉన్నాను అని చెప్తాడనమాట. చెప్తే నాకు అర్థం కాదు, ఎందుకు ఇట్లా అంటున్నాడు స్వామి అని. అంటే అప్పుడు జగన్నాథుడు చెప్తారనమాట, నువ్వు పొద్దున్న వచ్చి నన్ను చూసి అట్లా వెళ్ళిపోయావు కదా, నా ఒక శారీరక లక్షణాలు చూసి నీకు అంతగా నచ్చలేదు కదా అని. ఎందుకంటారంటే చైతన్య మహాప్రభు ఈ రకంగా అతను తార్జాత్మకంగా నృత్యం చేస్తుంటే ఆయన కంటి నుంచి బాష్పాలు సవిస్తుంటాయి, ముక్కు నుంచి నీరు కారుతుంటుంది, మూతి నుంచి చొల్లు కారుతుంటుంది. ఇవన్నీ ఆయన దేహం మీద పడి ఆయన కింద పడి బుడుతూ ఉండడం వల్ల దుమ్ముతో కప్పుకుంటారు. ఇవన్నీ చూసి అతనికి ఒక రకమైనటువంటి అరే భగవంతుడు ఏంటి ఇలా చేస్తున్నాడు అనుకుంటాడేమో. అది బయట చెప్పరు ఆయనే, కానీ మనసులో ఆ భావన వచ్చిండొచ్చు. ఆ భావాన్ని తొలగించేందుకే జగన్నాథుడు వచ్చి నా దేహం ఈ రకంగా ఉంది, నువ్వు నన్ను ముట్టుకోకూడదు, అది నీకు తగదు అని చెప్తాడనమాట. చెప్పేసి అతను చిరునవ్వు నవ్వుతుంటాడు జగన్నాథుడు. తను క్షమాపణ కోరుకుంటుంటాడు. అంతలోపలనే జగన్నాథుడు కూర్చున్న స్థలంలో ఆయన చైతన్య మహాప్రభుని చూస్తారనమాట. చైతన్య మహాప్రభుని చూసి చైతన్య మహాప్రభు కూడా అదే అంటారు, పొద్దున నువ్వు నన్ను కలవకుండా వెళ్ళిపోయావు నువ్వు అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికీ అతను చాలా బాధపడతాడు. పడి అతను తన కన్నీళ్లతోటి చైతన్య మహాప్రభుని కాళ్ళని కడుగుతాడనమాట. కాళ్ళని కడిగి ఇవంతా అయ్యేటప్పటికి అదికి ఇంకా చైతన్య మహాప్రభుని చూస్తాడు. ఆయన ఇట్లా అనడం, తర్వాత కళ్ళ చెదిరిపోతుంది. కళ్ళ చెదిరిపోతే అతను ఆ కళతో నిద్రలో గబుక్కున లేస్తాడు. లేచి తెల్లారి ఎవరి రికమెండేషన్, ఎవరి పర్మిషన్ లేకుండానే గబగబా పోయి మహాప్రభు పాదాలను పడి ఇంకా కన్నీళ్లతో ఆయన పాదాల అభిషేకం చేస్తుంటాడు అనమాట. చేస్తూ ఉంటే చైతన్య మహాప్రభు అతనిలో భక్తితో కూడుకున్నటువంటి ఆ లక్షణాలు చూస్తాడనమాట. దేహంలో ఎటువంటి మార్పులు సంభవించో చూసి అతను ఆనందంతో కరుణతోటి లేపుతాడనమాట. భుజాల పట్టు లేపి చెప్తాడు, నేను అసలు నీ కోసము, సార్వభౌమ భట్టాచార్య కోసము, తర్వాత రామానంద రాయ్ కోసమే జగన్నాథపురికి వచ్చా. కానీ నువ్వు నాకు ఒక ఫేవర్, నాకు ఒక సలహా, నాకు ఒక సహాయం చేయాలి. నువ్వు ఈ సంగతి ఎవ్వరికి కూడా చెప్పకూడదు అని చెప్పి అతనికి తన యొక్క నిజ రూపాన్ని చూసే అవకాశాన్ని ఇస్తారనమాట. ఇచ్చినాక అతని పాదాల మీద పడి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ తన తీరా మహాప్రభుని చూస్తారనమాట. తర్వాత మహాప్రభు తన కంఠంలో ఉన్న హారాన్ని స్వయంగా ప్రతాపరుద్రునికి ఇచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోతారు. ఇది మనకు చైతన్య భాగవతంలో తెలుస్తుంది అనమాట. దానికి మనం ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే, ఎప్పుడైతే భగవంతుడు ఈ లీలను ప్రకాశింపజేస్తారో, అంటే ఒక చోట ఉండి అన్ని చోట్ల ఆయన కనిపిస్తుంటారో, ఆ శక్తి, భగవంతుడి యొక్క లీలా శక్తి ఎటువంటిదో, ఆయన్ని ఎవరో కాదు జగన్నాథుడే స్వయంగా నామ సంకీర్తన కోసం భగవన్ నామాన్ని ఏ రకంగా అందరికి 10 మందికి ప్రేమతో పంచాలని ఉద్దేశంతో ఒక భక్త అవతారంగా వచ్చారు. ఆ విషయాన్ని గ్రహించిన వాడు కాబట్టి ఇక్కడ ప్రతాపరుద్రులు, తర్వాత సార్వభౌమ భట్టాచార్య భగవంతుడి యొక్క లీలను చూసి చాలా సంతోషిస్తారు. ఈ రకంగా ఈ రథయాత్ర నృత్య కీర్తనాదులతోటి భక్తుల యొక్క ఏమంటారు దాన్ని, వాళ్ళ యొక్క జయకారాలతోటి సాగుతూ ఉంటుంది అనమాట. జగన్నాథుడు మధ్య మధ్యలో ఆగిపోవడము, తర్వాత చైతన్య మహాప్రభు ఆయనతోటి డైరెక్ట్ గా ప్రార్థనలు చెప్తారంట. ఆ ప్రార్థన చేస్తూ అంటే అనేక స్క్రిప్చర్స్ నుంచి ప్రార్థన చేస్తూ
రాధారాణి కృష్ణుణ్ణి బృందావనికి రమ్మని ఏ రకంగా విన్నవిస్తుందో ఆ భావన చెప్తూ అనేక శ్లోకాలను అనేక ప్రార్థనలు చేస్తారనమాట. ఇదంతా అయినాక కొంతసేపటికి ఒక ప్రదేశానికి రాగానే జగన్నాథునికి ఆయన మరి ప్రసాదాలకు ఇవ్వాలిగా, జగన్నాథుడి కంటే ఆయన ఎన్నో రకాల భోగాలు ఆయనకు సమర్పిస్తారు. అట్లా అందరూ అక్కడికి తీసుకొచ్చే నైవేద్యం చేసిన సమయంలో చైతన్య మహాప్రభు ఏం చేస్తారంటే పక్కన ఉన్న ఒక ఉద్యానవనంకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ ఆయనతో పాటు ఆయన అనుచరులు వెళ్ళిపోతారు. అందరు చెట్టుకోటు పుట్టకోళ్ళు కూర్చొని రెస్ట్ తీసుకుంటుంటారు. ఎందుకంటే అంతసేపు అద్భుతమైన నృత్యం చేసి వాళ్ళు అలసిపోయింది. తర్వాత చైతన్య మహాప్రభు ఒక గట్టు మీద పడుకొని ఉంటారు. ఇంకా ఆయన దేహస్థితి ఎట్లా ఉంటుందంటే బాహ్య ప్రపంచంలో ఉండదు. ఇంకా అతను అంటారు ఆధ్యాత్మిక స్థాయిలోనే ఉంటుందన్నమాట ఆయన యొక్క దేహావస్థ. ఆ సమయంలో కాశీ మిశ్రా, తర్వాత సార్వభౌమ భట్టాచార్య వీళ్ళందరి యొక్క సలహా మేరకు ప్రతాపరుద్రుడు వెళ్తాడనమాట. వెళ్ళి ఎట్లా వెళ్తారు ఆయన చైతన్య మహాప్రభు కంటే ఒక సామాన్య పౌరుడిలాగా, ఒక వైష్ణవులాగా, రాజు యొక్క దుస్తులు కానీ రాజులు ఒక వేషాన్ని తీసేసి ఒక సామాన్యమైనటువంటి వైష్ణవ భక్తులాగా ప్రతాపరుద్రుడు చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఆయన పాదాలు మృదువుగా ఒత్తుకుంటూ భాగవతాన్ని పఠించడం మొదలు పెడతారు. చైతన్య మహాప్రభుకు భాగవత శ్రవణం అంటే చాలా ఇష్టం. మనం ఇదివరకు కూడా ఒకసారి తెలుసుకున్నాం. గదాధర్ పండిత్ దగ్గరికి వెళ్ళి ఆయన తరచుగా ప్రహ్లాద చరిత్ర ఒకటి, ధ్రువ చరిత్ర అవి మళ్ళా గదాధర్ పండిత్ చదువుతుంటే విని ఆనందించేవారు అనమాట. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు పాదాలు ఆయన ఒత్తుకుంటూ భాగవతం చదువుతున్నారో అతనిలో మెల్లమెల్లగా కదులుతుందనమాట. ముఖ్యంగా అతను చదివింది ఏంటి అంటే మనం అందరం చదువుకుంటాం గోపికా గీతం, దాంతో మొదలు పెడతారనమాట. ఎవరు? ప్రతాపరుద్రులు. మొదటి శ్లోకం మనందరికి తెలుసు. జయతికం జన్మనా ప్రజా క్షయత ఇందిరా శశ్వతత్రహి దైత దృశ్యతాం తీక్షుతావకాత్ త్వయితాసవాం త్వాం విచిన్వతే. అట్లా అన్ని చదువుతూ ఒక పర్టికులర్ ఒక వర్స్ ఒక శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా చైతన్య మహాప్రభు తిక్కుమని లేస్తారు ఆనందంతో. అది మనందరికీ తెలుసు. ఆచార్యులు ఎక్కువ కోట్ చేసేది అనమాట. తవ కథామృతం తప్త జీవనం కవి విరీడితం కల్మషాపహం శ్రవణ మంగళం శ్రీమదాతతం భువి గృణంతి భూరిదా జనా. ఎప్పుడైతే ఈ శ్లోకం చదివారో చైతన్య మహాప్రభు యొక్క ఆనందానికి అవధులుండవు. అతను లేచి ప్రతాపరుద్రుని గాఢ ఆలింగనం చేసుకొని, నువ్వు ఎంత ఉదారుడివి, యూనిఫిషియేట్ అంటారు ఇంగ్లీష్ లో, ఎంత ఉదారుడివి, ఇంత గొప్ప శ్లోకాన్ని నాకు ఇచ్చావు, నాకు మణులు ఇచ్చావు భాగవత శ్లోకాల రూపంలో, నువ్వు చాలా ఉదారుడివి, నా దగ్గర ఏం లేదు నీకు ఇచ్చి సత్కరించేందుకు, ఇది తప్పించి అని చెప్పి ఏ రకంగా అయితే రాముల వారు హనుమంతుడిని నా దగ్గర ఏది లేదు నా ఆలింగనం తప్ప అని ఏ రకంగా ఆయన ఆలింగనం చేసుకొని కరుణ చూపారో, అదే ఏ రకంగా చైతన్య మహాప్రభు ఈ ప్రతాపరుద్రుని గాఢ ఆలింగనం చేసుకొని ఆయన కళ్ళ నుంచి ఆనంద బాష్పాలతో ఇతని దేహాన్ని తడుపుతాడనమాట. అప్పుడు ఎన్ని రోజులు చిరకాలంగా చైతన్య మహాప్రభుని చూసేందుకు, ఆయన దర్శించుకునేందుకు, ఆయనతోటి సమయం గడిపేందుకు ఇంత తాపత్రయపడ్డారే ప్రతాపరుద్రులు, ఆయన కోరిక తీరుతుందనమాట. ఈ రకంగా ప్రతాపరుద్రులు చైతన్య మహాప్రభు యొక్క కరుణను పొందారనమాట. దీనికి చిన్నది రాధానంద స్వామి మహారాజు లెక్చర్ ఉండే, దాంట్లో ఏం చెప్పారు అంటే, ఏ రకంగా చైతన్య మహాప్రభుని కలవాలి అన్న ప్రతాపరుద్రుని కోరిక తీరిందో దానికి కారణం ఏంటంటే సార్వభౌమ భట్టాచార్య యొక్క ఆదేశం మీద ఆయన వైష్ణవ సేవ చేయడము. దీని కారణంగా ఆయనకు అది ఒక మంచి
అవకాశం అయిందనమాట. ఇంకో ఇంకో కారణం ఏంటి, చైతన్య మహాప్రభు యొక్క కరుణకు పాల్పొందడం, చాలా వినయ విధేయతలతో అటువంటి పనిని చేసి జగన్నాథుడి రథం ముందు ఊడవడము, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మహాప్రభు చాలా ఆనందించాడు. అతనిలో ఉండే అణుకువ, అతని యొక్క విధేయతను చూసి అతను ఆనందిస్తారనమాట. ఆనందించి మనసులో అనుకుంటాడు, ఎప్పుడైతే జగన్నాథుని యొక్క ఆ పాదాల ముందు తన గర్వము, అహంకారం అన్నిటినీ, తన పదవిని అన్నిటినీ ఆయన పాదాల దగ్గర పెట్టి ఒక సేవ చేశాడు, ఇతను తప్పకుండా నా కరుణకు పాత్రుడు అని అతను భావిస్తారనమాట. ఆ భావించడము, ఆయన కరుణ కలగడం వల్లనే ఈ దివ్య దృష్టి వచ్చి ప్రతాపరుద్రుడు ఇవన్నీ చూడడం. ఏ రకంగా అయితే మహాప్రభు ఒక చోట ఉంటూ అన్నిటా తానయ్యి ఏ రకంగా నృత్యం చేశారు. తర్వాత జగన్నాథుడు మహాప్రభు ఇద్దరు ఒక్కళ్ళే, వాళ్ళు ఇతరులు వేరు వేరు కారు, అన్యులు కారు, వాళ్ళిద్దరూ ఒక్కరే అని చెప్పుకుంటూ రాధాకృష్ణుల దివ్యలీలని ఏ రకంగా అతను జగన్నాథుడికి విన్నవించుకున్నారో అది తెలుసుకున్నాడు అనమాట. తర్వాత మహాప్రభు ఏ రకంగా ఒక్కొక్క డివోటితో ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు. రథయాత్ర ముందు ఆయన అందరికి మాలలు వేసి చందనాన్ని రాస్తారు. ఎవరు? చైతన్య మహాప్రభు. ఇవన్నీ అతను దర్శించగలిగాడు అనమాట. అవి చేసుడే కాక ఆఖరికి ఏంటంటే ఈ అన్నిట్లో పరాకాష్ట అనే యొక్క కరుణకు నోచుకోవడం ఏంటంటే, ప్రతాపరుద్రుడు చైతన్య మహాప్రభు ఆయన తోటలో ఉండంగా అతన్ని ప్రైవేట్ గా కలుసుకోగలగడం, ఆయన సేవించగలగడం జరుగుతుందన్నమాట. వీళ్ళందరూ దీనికి ఆయనకు అతను చేసిన వైష్ణవ సేవ, సార్వభౌమ భట్టాచార్య, రామానంద రాయ్, తర్వాత కాశీమిశ్ర, వీళ్ళందరి యొక్క సహకారంతో, ఆశీర్వచనంతో అతను ఆయన ఈ రకంగా దర్శించగలిగారు అనమాట. ఈ రకంగా మహాప్రభు ఆయన కరుణ ఇంకా పరాకాష్ఠకు వచ్చింది ఎప్పుడంటే, ఎప్పుడైతే అతను తవకతామృతం ఆయన పాడారో, ఎప్పుడు రిసైట్ చేశారో, దాంతో ఎగిరి గంతేసి అన్ని గాఢాలింగనం చేసుకున్నాక ఆయన అడుగుతారనమాట, ఎవరు నువ్వు అని అడుగుతాడు రాజుని. నేను ప్రతాపరుద్రుని అని చెప్పుకోలేదాన్ని, నేను దాసుని, నీ దాసులకు దాసుని అని చెప్పుకున్నారనమాట తనను తను. అప్పుడు అతని యొక్క ఈ విధేయతకు, అతని భక్తికి మెచ్చి మహాప్రభు ఆయన యొక్క దివ్య రూపాన్ని రాజుకు చూపిస్తారట. మనం అక్కడ చూసాము, ఇక్కడ చూసాము. భగవంతుడు తన భక్తులకు కాన్ఫిడెన్షియల్, ఆంతరంగిక భక్తులకే తన దివ్య రూపాన్ని ప్రకటించారు. అంతేగాని ప్రతి చోట భగవంతుడు భక్తుడుగానే ఆయన తను చూపించుకున్నాడట. ఈ ఈ ఈ లీల, ప్రతి లీలలో మనకేంటంటే ఒక్క విని అబ్బా బాగుంది కథ అనుకోడే కాదు, ఒక లీల ద్వారా మనకు సందేశాన్ని ఇస్తారు. ఆ సందేశాల్లో ఏంటంటే, మొట్టమొదటి ప్రతాపరుద్రునికి ఆయన ముందు నుంచి కూడా దర్శనానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఒక సన్యాసి, ఒక లౌకికుడైనటువంటి రాజును కలవడం అది మంచిది కాదు. ఎందుకంటే సన్యాసి ప్రవర్తనలో ఏ చిన్న పొరపాటు కూడా జనులు చూస్తే అది పెద్దగా, అంటే ఆయన ఏం చెప్పారంటే, తెల్లటి వస్త్రం మీద పడ్డ ఇంక్ ఏదైనా మరక పడితే అది వ్యాపిస్తుంది కదా, ఆ రకంగా ఉంటుంది. కాబట్టి అటువంటి ఊహాగానాలకు, అపోహలకు ఆయన అవకాశమే దలుచుకోలేదు. రెండోది ఏంటంటే, ఎప్పుడైతే రాజు సార్వభౌమ భట్టాచార్య చెప్పినప్పుడు విని వైష్ణవులకు ఏ రకంగా సేవ చేశాడో దాన్ని బట్టి మహాప్రభు యొక్క హృదయాన్ని దోచుకున్నాడు. భగవంతుడు చెప్పాడు కదా, నన్ను పూజించే వాళ్ళకంటే నా భక్తుల్ని సేవించేవాడు నాకు ప్రియులు అని. ఆ రకంగా సార్వభౌమ భట్టాచార్య ఒక ఆదేశాన్ని పాటించి ప్రతాపరుద్రుడు వైష్ణవ సేవ చేశారు. ఇంకా మూడవది ఏంటంటే, ఈ లీల ద్వారా మనం బాగా తెలుసుకోవాల్సింది, ఒక మనిషి యొక్క సోషల్ స్టేటస్ వీటి బట్టి కాదు, ఎంత వినయంగా, ఎంత అనురక్తితోటి భగవంతుని సేవిస్తారో దాన్ని బట్టి అతను ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప భక్తుడని నిర్ణయింపబడుతుంది, కానీ అది జన్మ బట్టి కాదు అని. ఈ మూడు మనకు రాధానంద స్వామి వారు చెప్పిన పాయింట్స్. అది చూసే వాటిని నేను అది కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. ఇంకా లాస్ట్కి ఏంటంటే, ఒక సుతపదాస్ అని ఒక డివోటీ, ఆ డివోటీ ఆయన
ఇది బుక్ చాలా బాగుంటుంది. మొత్తం ఈ 3 లీలలు మొత్తం ఈ ఆది మధ్య అంతలీల అన్ని కలిసి కాంపాక్ట్ గా చిన్న బుక్ అన్నమాట. పేరు చైతన్య చరితామృత కాంపాక్ట్. సో అందులో ఈ లీలల గురించి ఆయన 3 చెప్పారు. ఒకటి ఏంటంటే డిజైర్, సెకండ్ ఏమన్నారు డైరెక్షన్, 3 డిటర్మినేషన్. డిజైర్, డైరెక్షన్, డిటర్మినేషన్. డిజైర్ ఏంటి మనందరికి తెలుసు, రాజులో చైతన్య మహాప్రభుని చూడాలి అన్న కోరిక ఒక దావానలాగా ఒకసారి 2 సార్లు ప్రయత్నాలు చేసి ఊరుకోలేదు ఆయన. ఎప్పుడు ఆయన దర్శించగలుగుతాడా, ఎవరి ద్వారా దర్శించగలుగుతాడు, అందరూ అడుగుతున్నారు రికమెండ్ చేయండి, నా గురించి చెప్పండి, నా విన్నపం అందియండి అని. ఈ ఎందుకంటే అతనికి ఉన్న హోదా గాని సంపదలు గాని ఏవి కూడా అతనికి ఆనందాన్ని కలిగించలేదు. ఆయనకి తెలుసు ఆ సంపూర్ణమైన ఆనందం, నిజమైన ఆనందం మహాప్రభుని దర్శించుకొని ఆయన సేవిస్తూనే వస్తుంది అని. అది కోరిక అనమాట. అంటే మనకు కూడా ఏదన్నా ఒక కోరిక ఉంటే, ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలనే కోరిక ఉంటే, ఆ కోరికలో మనము ఏదైనా అవరోధాలు వచ్చిన వాటిని మనం దాంతో నీరు కాకుండా ఇంకా ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళాలి. రెండోది ఏంటి డైరెక్షన్. డైరెక్షన్ అంటే మనకు మార్గదర్శకత్వం. ఆధ్యాత్మిక పథంలో మనం వెళ్తున్నప్పుడు అది ఇంకా ముందుకు సాగాలంటే మనకు మార్గదర్శన కావాలన్నమాట. ఆ మార్గదర్శనం ఎలా ఉండాలి అంటే సాధువుల నుంచి రావాలి. మనల్ని ఇంకో అంధుడిని తీసి మార్గదర్శనం చేయలేడు. సాధువులు మనకు ఆ మార్గదర్శనం చేస్తారు. ఇక్కడ అటువంటి ఏమంటారు దాన్ని, మార్గదర్శన ప్రతాపరుద్రునికి ఎవరి ద్వారా వచ్చింది? సార్వభౌమ భట్టాచార్య, రామానందరాయ్, కాశీ మిశ్రా, వీళ్ళందరి మూలంగా ఏంటంటే వాళ్ళ ఆశీర్వచనాలతోటి, వాళ్ళ శుభ ఆశీస్సుతోటి ఆఖరికి అతను ఏం చేయగలిగాడు, మహాప్రభు యొక్క అటెన్షన్ ని తను పొందగలిగాడు. మహాప్రభు యొక్క దృష్టి తన మీద పడేలా చేసుకోగలిగారు. దాని డైరెక్షన్. ఫస్ట్ డిజైర్, సెకండ్ డైరెక్షన్, 3 ఏంటంటే డిటర్మినేషన్. ఆ దృఢ సంకల్పం. ప్రతాపరుద్రునికి ఎంత దృఢ సంకల్పం అంటే ఈ ప్రయత్నాలు భంగపడుతున్నా అతను తన ప్రయత్నాలు ఆపలేదు. దాన్ని వదలకుండా దాన్ని సాధించాలని చూశారనమాట. ఎన్నోసార్లు ఆయన్ని ఏమంటారు కాలపుచ్చారు. తర్వాత నిన్ను చూడని నీ కొడుకుని చూస్తానన్నారు. ఇట్లా ఎన్ని చెప్పినా కూడా ఏంటి అంటే ఇతని దృష్టి మహాప్రభు యొక్క పాదాలను సేవించాలి, మహాప్రభు యొక్క చంద్రవదనాన్ని చూడాలని ఉంది. కాబట్టి ఈ రకంతో ఏంటంటే ఆయన వచ్చిన అడ్డంకాలని, అవరోధాలన్నీ దాటుకొని తన ఆధ్యాత్మికంగా సంపూర్ణత ఎప్పుడు దొరికిందంటే చైతన్య మహాప్రభుని దర్శించి ఆయన యొక్క మర్సికి పాత్రుడవడం. సో ఈ రకంగా ప్రతాపరుద్రుడి తర్వాత మహాప్రభు లీల మధ్య లీలలో 10 నుంచి 14 అధ్యాయాలు చర్చించబడింది. సో దీనికి రిలేటెడ్ గా స్మాల్ కీర్తన చేస్తా, తర్వాత ఆపేసిస్తాను. ఎందుకంటే మనం తెలుసుకున్న జగన్నాథుడు మహాప్రభు ఇద్దరు వేరు వేరు కాదు, వాళ్ళిద్దరూ ఒకటే. చైతన్య మహాప్రభు జగన్నాథుడే తన ఈ ప్రపంచంలో ఆయన నామాన్ని ఏ రకంగా అందరికి అందించాలో దానితో వచ్చారు, తెలియజేసేందుకు వచ్చారు. కాబట్టి ఆ ఇద్దరికి రిలేటెడ్ సంబంధించి నేను ఒక చిన్న సాంగ్ పాడతాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, చెప్పండి. చిన్నది అయితే ఇతని తాలూకా ప్రతాపరుద్రుల తాలూకా అతని బలమైన ఈ కోరికల వల్ల ఈ సాధు సంఘం అందరికి మార్గదర్శనం దొరికింది అనుకోవాలా మాతాజీ? కోరికల గురించి ఫస్ట్ది అంతే. ఒకటి కోరిక, ఒకటి పట్టుదల. అదే సాధన సంఘం అదే కోరికల గురించి అది సమంగా రాసుకోలేదు. అరే సారీ. జయ జగన్నాథ సచ్చిదానందన్ త్రిభువన కోరే చరణ బంధన్. జయ జయ జగన్నాథ సచ్చిదానందన్ త్రిభువన కోరే చరణ బంధన్. నీలాచల శంఖ పద్మధార్ నదియా నగరే గంగ కమండలు పార్.
नीलाचले शङ्काचक्र सदा पद्मधार नदिया नगारे रंग कमंडलुपार ये हो बोले पूरा पे रावण बाजीला बोलो के वै बोलीला प्रकाश कोइला देव बोले पूरा पे रावण बाजीला बोलो के वै बोलीला प्रकाश कोइला जय जय जगन्नाथ सच्चिदानंद त्रिभुवन कोरिता चरण बंधन श्री राधे पावे गोरा अवतार हरे कृष्ण नाम गौरा गौरीला प्रकाश श्री राधे पावे गोरा अवतार हरे कृष्ण नाम गौरा गौरीला प्रकाश वासुदेव घोष बोले गोरी जोड़ा हाथ जय गौर श्री कृष्ण जय जगन्नाथ वासुदेव घोष बोले गोरी जोड़ा हाथ जय गौर श्री कृष्ण जय जगन्नाथ जय जय जगन्नाथ सच्चिदानंद त्रिभुवन कोरिता शरण बंधन जय जय जगन्नाथ सच्चिदानंद त्रिभुवन कोरिता चरण बंधन त्रिभुवन कोरिता चरण बंधन त्रिभुवन कोरिता चरण बंधन हरे कृष्ण once హరి మీకు వాళ్ళు గబగబా అడిగేస్తాను. మాతాజీ అక్కడ జగన్నాథపురి, నేను పూరికి 2 సార్లు వెళ్ళాను కానీ మాతాజీ అక్కడ మన ప్రభుజీ ఏమైనా శ్రీల ప్రభుపాద్ గారిది ఏదైనా గుడి గాని అలా కూడా ఏమైనా ఉందా మాతాజీ? అక్కడ ఇంత జరిగింది కదా, ఈ జగన్నాథ ప్రభుది కాకుండా ఈ శ్రీల ప్రభుపాద్ చైతన్య మహాప్రభుది కూడా ఏమైనా స్పెషల్ గా ఉందా మాతాజీ? చైతన్య మహాప్రభు ఎక్కడైతే ఉన్నారో గంభీర అది ఉంది. తర్వాత సార్వభౌమ భట్టాచార్య ఇల్లుంది. అక్కడ వెళ్తే మనకు ఆయన ఎట్లయితే షడ్భుజ రూపంతో తను ప్రకటించుకున్నారో, సార్వభౌమునికి దర్శనం ఇచ్చారో, అది కూడా గోడ మీద పెయింట్ చేయబడి ఉంది. మీరు గుడి దగ్గర మాతాజీ, గుడి దగ్గర గుడికి దగ్గరే నడిచి వెళ్ళిపోవచ్చు మనం. అవునా? థ్యాంక్ యూ మాతాజీ. 2 సార్లు వెళ్ళాం కానీ గదాధర్ పండిత్ చెప్పాను చూడండి. గదాధర్ పండిత్ ఏమో తోట గోపినాథన్ మందిరం ఉంది, దాంట్లో అన్నమాట చైతన్య మహాప్రభు వెళ్ళేవారు. వెళ్ళి గదాధర్ భాగవతం వినేవారు. అక్కడ అనే ఏజ్ వచ్చి నేను నిన్ను మొహం చూడలేకపోతున్నానంటే స్వామి చతికిల పడతారనమాట. పద్మాసనం కూర్చుంటారు. అది ఆ టెంపుల్ యొక్క గొప్పతనం. అంటే ఒకసారి మనం అంటే ఈ యాంగిల్లో చూస్తే చాలా ఉన్నాయి అక్కడ చూసేందుకు. ఇప్పుడు ఇస్కాన్ ది కూడా సెంటర్ ఉందమ్మా జగన్నాథపురిలో. మీరు నెక్స్ట్ టైం వెళ్తే ఇస్కాన్ వెళ్ళి అక్కడ రిపోర్టింగ్ తీసుకొని వెళ్ళండి. రిలేటెడ్ ప్లేస్ ఇంతవరకు 2 సార్లు వెళ్ళాం కానీ మాకు ఇది అసలు ఏమీ తెలియదు కదా మాతాజీ. ఇప్పుడు మీ నుండి వింటుంటే అసలు ఎంత చూడొచ్చు ఆ ప్రభుజీ, ఇంకా ప్రత్యక్షంగా చూస్తే ఇంకెంత ఫీల్ ఉంటది అనేది అందుకోసమే అడుగుతుంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, చాలా 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 ధన్యవాదాలు మాతాజీ. చాలా అసలు ఈ రోజు మాకు చూపించారు ప్రత్యక్షంగా ఆ స్టోరీ అంత కళ్ళకు కట్టినట్టుగా చూపించారు మాతాజీ. చాలా థ్యాంక్స్. భక్తి పురుషోత్తమరాజు శ్రీక్షేత్ర మహిమ అని ఒక బుక్ రాశారు. జగన్నాథపురిలో ఏమేమి చూడదగ్గ ప్లేస్లు వాటి గురించి అంత చాలా బాగా రాశారు. శ్రీక్షేత్ర మహిమ అని మేము అది పెట్టుకొని 5 days జగన్నాథపురి నుండి ఆటోలో ఆ టెంపుల్స్ కి అంతా వెళ్ళేవాళ్ళం అనమాట. సో నెక్స్ట్ టైం మీరు పోతే ఆ దృక్పథంతో చూడండి. భగవంతుడు రివీల్ చేస్తాడు. మాతాజీ నమస్కారం మాతాజీ. మా ఇగో ఆకుల మా చిన్నత్త గారండి, కృష్ణవేణి ఆకుల మా చిన్నత్త గారండి. తన వల్ల నేను మీలాంటి పెద్ద గురువు గారిని కలుసుకోగలిగాను. ఇది వినగలిగాను. హరే కృష్ణ. ఇంత భాగ్యాన్ని నాకు ప్రసాదించినందుకు థ్యాంక్ యూ మేడం. హెల్త్ ఇష్యూస్ ఉంటాయి మేడం, నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ. 4 days నుంచి బాధపడుతున్నా మేడం. అయితే మీది 4 కు స్టార్ట్ చేసా మేడం. కొంచెం అందుకే నాకు అర్థం కాలే, నేనేం చెప్పలేకపోయాను. నో ప్రాబ్లం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఈ బుక్ మనకి ఇస్కాన్ వాళ్ళ దగ్గర దొరుకుతుందా?
ఏ బుక్ అమ్మా? టెంపుల్స్ లో శ్రీ క్షేత్ర మహిమ. శ్రీక్షేత్ర మహిమ దొరుకుతుంది, ఒకసారి కనుక్కోండి మీరు. ఇది ఓకే భక్త మాతాజీ. పురుషోత్తమ మహారాజు రాసిన బుక్ అది. అదే అదొకసారి తీసుకుంటే మొత్తం అన్ని చూడొచ్చు అన్నారు కదా, అందుకని. అవును అవును, అంటే మనకి బాగా తెలుస్తాయి అందుకని ఇవన్నీ వివరాలు, వాటి గురించి ప్రాముఖ్యత. అదే హరే మాతాజీ. కృష్ణ. అదే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ టైం మాతాజీ, ఉంటే ప్రణామం, కీర్తన ధన్యవాదాలు. చేయడానికి కృష్ణ. అవకాశం ఇస్తుంది. హరే కృష్ణ ఎవరు మాతాజీ. కీర్తన చేస్తా ఉంటుంది? నేను కీర్తన చేయడానికి టైం ఉంటే అవకాశం ఇవ్వండి. సన్యాసం మాతాజా? అవును మాతాజీ, నేనే. చేయండి చేయండి. ఇంకో అదే 5 minutes. మాట్లాడుతున్నారు మాతాజీ ఆ. మాట్లాడుతున్నారు, అది అయినాక ఏ చూడండి మాత మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. చెప్పండి అదే పుష్పమ్మ. జగన్నాథపురిలో ఒక స్తంభముకి చైతన్య మహాప్రభు చేతి గుర్తులు ఉంటాయి. చైతన్య మహాప్రభు అక్కడ నిల్చొని ఆ స్తంభాన్ని పట్టుకొని అక్కడి నుంచి జగన్నాథ దర్శనం చేసుకునేవారు. యా. కట్ అవుతుందమ్మా పుష్పమాతజీ, కట్ అవుతుంది, వాయిస్ జంప్ అయిపోతుంది. హరే కృష్ణ. మీరు నాకు వాయిస్ మెసేజ్ పంపండి, నేను మళ్ళీ అందరితో షేర్ చేసుకుంటా మీరేం చెప్తున్నారు. ఓకేనా? మాతాజీ నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వండి మాత, చిన్న చిన్న లైన్స్ మాతాజీ, గురువు కోసం. గురువు చెప్పండి